దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. నీడలో పెరిగేటువంటి పూలున్నాయి. అవి సూర్యరశ్మి పడని ప్రాంతాలలో, అలానే బాగా చీకటిగా ఉన్న ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాల్లోనే ఆ పూలు ఎక్కువగా పూస్తూ ఉంటాయి. ఆ పువ్వులు ఎక్కువగా పుష్పిస్తూ ఉంటాయి. ఆ పువ్వులు నిజానికి ఎలాంటి సూర్యరశ్మి పడదు వాటి మీద. అవి బాగా అలాంటి ప్రదేశాల్లో మాత్రమే ఎక్కువగా పుష్పిస్తూ ఉంటాయి. అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా మానవుని ఈ లోకం యొక్క పరిస్థితులు ఎంతగా ఇబ్బంది పెట్టినా, ఈ లోకంలో దిగులుని, ఒంటరితనాన్ని, బాధని అనుభవించాల్సి వచ్చినా, అలానే ఎలాంటి ఏ మనిషిని యొక్క సహాయము లేకపోయినా, ఒంటరితనము కమ్ముకొనినా కానీ, అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాగ్దాన సంపదలు ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో వారు ఎప్పటికీ ఈ పువ్వుల వలెనే పుష్పిస్తూ ఉంటారు. ఏంటి దేవుడిచ్చేటువంటి ఆ వాగ్దాన సంపదలంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క కృప, దేవుడిచ్చేటువంటి ఆనందం. ఇవి ఏ హృదయంలో అయితే ఉంటాయో వాళ్ళు ఈ లోకంలో కలిగేటువంటి బాధలు, శ్రమలు ఉన్నప్పటికీ దేవుని యొక్క కృప, దేవుని ప్రేమ, శాంతి, ప్రభు ఇచ్చేటువంటి ఆనందం ఆ హృదయంలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క మహిమను గ్రహించగలుగుతారు. వారి హృదయాలలో చీకటి కమ్మినప్పటికీ బయటకు ప్రకాశిస్తూ ఉంటారు అని దేవుని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఒంటరితనాన్ని అనుభవించాల్సి వచ్చిన యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఒంటరితనాన్ని అనుభవించాల్సి వచ్చింది. అలా ఎంతోమంది భక్తులు ఒంటరితనాన్ని అనుభవించాల్సి వచ్చిన, దిగులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా వాళ్ళని అవి కదిలించలేకపోతున్నాయి. ఎందుకు కదిలించలేకపోయాయి అంటే దేవుని యొక్క ప్రేమ, శాంతి, కృప, ఆనందం ఆ హృదయాలలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా చలించకుండా ఉంటారు. నా వద్ద ఉన్న తోట పని పుస్తకం ఒక అధ్యాయంలో నీడలో పెరిగే పూలు గురించి ఉంది. తోటలో ఎప్పుడు సూర్యరశ్మి పడని భాగాలను ఎలా ఉపయోగించాలి అనే విషయం గురించి అందులో వ్రాసి ఉంది. కొన్ని పూజాతులు ఇలాంటి చీకటికి, మారుమూల ప్రాంతాలకి భయపడవట. నిజానికి అలాంటి చోట్లనే అవి బాగా పుష్పిస్తాయట. ఆత్మీయ ప్రపంచంలో కూడా ఇలాంటివే ఉంటాయి. ఇహలోకపు పరిస్థితులు విషమించినప్పుడే అవి పుష్పిస్తాయి. అవి దిగులు మబ్బు కమ్మి మసకేసినప్పుడు విరబూస్తాయి. అపోస్తులుడైన పౌలు అనుభవాలు కొన్ని మనకు అర్థం కావాలంటే ఇదే మార్గం. పౌలు రోమ్లో ఖైదీగా ఉన్నాడు. అతని జీవితాశయం ఉమ్మైపోయింది. అయితే ఇప్పుడే కమ్ముకుంటున్న ఈ మసక చీకట్లలోనే ఆత్మ పుష్పాలు రంగులు విరజిమ్ముతూ తలలెత్తుతున్నాయి. జీవితంలో ఆ పూలు పుయ్యటాన్ని పౌలు చూసి ఉంటాడు. కానీ ఇంత ఆకర్షణీయంగా కళ్ళు జిగేలు మనిపించే రంగులతో విరబుయ్యటం ఎన్నడూ చూడలేదు. ఇంతకు ముందెన్నడూ లేనన్ని వాగ్దాన సంపదలు పౌలును ఆహ్వానిస్తున్నాయి. ఈ సంపదల్లో క్రీస్తు కృప, ఆయన ప్రేమ, ఆయన ఇచ్చే శాంతి, ఆనందం ఇలాంటివి ఉన్నాయి. అయితే వాటి నిజస్వరూపం, వాటిలో దాగియున్న మహిమ మసక చీకటి కమ్మినప్పుడే బయటకు ప్రకాశిస్తాయి. చీకటి లోయలే దేవుని మహిమ వెల్లడయ్యే అరుణోదయాలవుతాయి. ఈ ఆత్మీయ సిరులను పౌలు క్రమంగా సంపూర్ణంగా గుర్తించటం మొదలుపెట్టాడు. ఒంటరితనం, బాధలు కమ్ముకున్నప్పుడే శక్తిని, నిరీక్షణను వస్త్రాల్లాగా ధరించుకున్న స్త్రీ పురుషులు ఎంతమందో మనకు తెలుసు. అలాంటి వాళ్లను మీ ఇష్టం వచ్చిన చోట బంధించవచ్చు. కానీ వాళ్ళ సంపదలు ఎప్పుడూ వాళ్ళతోనే ఉంటాయి. వాటిని వారి నుండి వేరు చేయలేము. వారికున్న సమస్తాన్ని నాశనం చేయవచ్చు. అయితే వారి ఎదుట ఎడారి ప్రదేశం, ఒంటరితనం ఉత్సాహంతో గంతులు వేస్తాయి. అరణ్య ప్రాంతాలు గులాబీల్లా వికసించి ఆనందిస్తాయి. ప్రతి పుష్పము అది సూర్యకాంతిలో అటూ ఇటూ ఊగేటప్పుడు దాని నీడ ఎక్కడో ఒక చోట పడుతూనే ఉంటుంది. ప్రతి పువ్వుకి నీడ ఉంటుంది.
వెలుగు ఉన్న చోటెల్లా నీడ కూడా ఉంటుంది. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీడలో పెరిగే పువ్వులు అయ్యా నా తండ్రి సూర్యరశ్మి పడని ప్రాంతాల్లో ఎక్కువగా పుష్పిస్తూ ఉంటాయని తెలియపరిచారు ప్రభువా. ఒంటరితనంలో దిగులు, సమస్యలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా, ఎలాంటివి వచ్చినా కానీ ప్రభువా, మీరు ఇచ్చేటువంటి వాగ్దాన సంపదలు మా హృదయాల్లో ఉండేటట్లుగా మేము నిరంతరము చూసుకోవటానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీ యొక్క ప్రేమ, కృప, శాంతిని, మీరు ఇచ్చేటువంటి ఆనందము మా హృదయాలలో ఎల్లప్పుడూ ఉండునట్లుగా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, చీకటి లోయలైనా అవి మీ యొక్క మహిమ వెల్లడయ్యే అరుణోదయాలు అవుతాయని మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రభా. ఈ ఆత్మీయ సిరులను మేము గుర్తించటానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఎన్నోసార్లు మేము వాటిని గుర్తించకుండానే మా రోజులు గడిచిపోతున్నాయి ప్రభా. అయ్యా, మీరు ఇచ్చేటువంటి వాగ్దాన సంపదలను, ఈ ఆత్మీయ సిరులను మేము సంపూర్ణంగా గుర్తించడానికి మొదలుపెట్టే వారంగా మమ్మల్ని ఉంచండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా, స్తోత్రములు నాయన. అయ్యా, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది అని పౌలు గారు అంటున్నారు నా తండ్రి. అవును నా తండ్రి, మీ సంపదలు మాతో ఉంటే మాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నట్లే. మేము గ్రహించినట్లుగా మీ కృపచేత ప్రతి ఒక్కరి హృదయాన్ని నింపమని వేడుకొంచున్నాను. దేవానికి వందనాలు తండ్రి. సహాయం చేయండి ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి. దేవా, ప్రతి ఒక్కరిని నాయన ప్రభా మీ ఆత్మశక్తి చేత, ఆత్మ బలము చేత నింపండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. మీ యొక్క ప్రేమ లోతును, ఎత్తును, పొడుగును మేము తెలుసుకునేవారిలా, మేము గ్రహించుకునేవారిలాగా మమ్మల్ని ఉంచమని, మీ నామానికి మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.